భారతదేశంలోనే మెట్రోపాలిటన్ నగరాలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే విధంగా హైదరాబాదు నగరం ఎప్పుడు అభివృద్ధి చెందింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది. 69,000 కోట్ల రూపాయల అప్పుతో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పజెప్తే 2014 నుంచి 2024 మాకు అప్పజెప్పే సమయానికి 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో మాకు వారు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ ముఖచిత్ర పటంలో గుర్తింపు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ నగరంలో నిర్మించినవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంతకంటే ముందు కొనసాగించిన తెలుగుదేశం పార్టీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఈ నగరాన్ని ఒక గొప్ప నగరంగా, మహానగరంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం కాదా?